లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టు చేసి తీసుకెళ్లిన ఎమ్మెల్సీ కవితకు మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే ఇప్పటికే వైద్య పరీక్షలు ముగియడంతో మహిళా వైద్యులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ మేరకు మరి కాసేపట్లో రావుస్ అవెన్యూ కోర్టు ముందు కవితను హాజరుపరచనున్నారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఇప్పటికే ఢిల్లీకి చేరుకోగా మరి కాసేపట్లో కవిత సోదరుడు మాజీ మంత్రి కేటీఆర్ ఢిల్లీకి చేరుకోనున్నారు. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టు చేసి తీసుకెళ్లిన ఎమ్మెల్సీ కవితకు మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే ఇప్పటికే వైద్య పరీక్షలు ముగియడంతో మహిళా వైద్యులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ మేరకు మరి కాసేపట్లో రావుస్ అవెన్యూ కోర్టు ముందు కవితను హాజరుపరచనున్నారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఇప్పటికే ఢిల్లీకి చేరుకోగా మరి కాసేపట్లో కవిత సోదరుడు మాజీ మంత్రి కేటీఆర్ ఢిల్లీకి చేరుకోనున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టు చేసి తీసుకెళ్లిన ఎమ్మెల్సీ కవితకు మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే ఇప్పటికే వైద్య పరీక్షలు ముగియడంతో మహిళా వైద్యులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ మేరకు మరి కాసేపట్లో రావుస్ అవెన్యూ కోర్టు ముందు కవితను హాజరుపరచనున్నారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఇప్పటికే ఢిల్లీకి చేరుకోగా మరి కాసేపట్లో కవిత సోదరుడు మాజీ మంత్రి కేటీఆర్ ఢిల్లీకి చేరుకోనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి రాములు లైవ్లో అందిస్తారు. రాములు, గుడ్ మార్నింగ్ ఆనంద్. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొంటూ ఇప్పటికే ఈడీ విచారణకు హాజరైన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిన్న రాత్రి ఢిల్లీకి తీసుకెళ్లారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు విచారణ పేరుతో నిన్న మధ్యాహ్నం 1:30 గంటలకి కవిత నివాసానికి వచ్చిన ఈడీ అధికారులు ఆమెకు 5 గంటల 20 నిమిషాలకు అరెస్టు చేసినట్టు అదుపులోకి తీసుకుంటూ కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో కవిత వాళ్ళ ఈడీ అధికారుల ఆధ్వర్యంలో ఉన్నది. కొద్దిసేపటి క్రితమే వైద్య పరీక్షలు కూడా పూర్తయినాయి. మరి కాసేపట్లో రావుస్ అవెన్యూ కోర్టుకు కవితను తరలిస్తారు. ఆ కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత మెజిస్ట్రేట్ న్యాయమూర్తులు ఏదైతే ఈడీ అధికారులు కోరుతారనుకున్న ఈడీ కస్టడీకి ఇస్తారా, లేదు మరోవైపు ఈమె ఏదైతే ఈడీ ఒక కోర్టులో పెండింగ్ కేసు విచారణ ఉండగానే నన్ను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ కవిత తరపు న్యాయవాదులు కూడా కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. ఏ విధమైన పరిణామాలు ఉంటాయో మొత్తం చూడాలి. అయితే గత 2022 డిసెంబర్లో ఈ సిబిఐ అధికారులు ఇదే కేసులో నోటీసు ఇచ్చి ఆమెకు దాదాపు 8 గంటల పాటు హైదరాబాద్లోని బంజారాహిల్స్ నివాసంలో విచారించారు. ఆ తర్వాత ఢిల్లీలో జరిగిన ఈడీ విచారణకు కూడా ఈమె హాజరైంది. అప్పుడు ఫోన్లు అవన్నీ కూడా ఆమె ఈడీ అధికారులకు స్వాధీనం చేసింది. ఆ తర్వాత ఏదైతే ఈ లిక్కర్ స్కామ్లో సౌత్ గ్రూపు కొంతమంది వ్యాపారస్తులు రాజకీయ నాయకులు కలిసి సౌత్ గ్రూప్ ఏర్పడి ఢిల్లీ లిక్కర్ వ్యాపారాన్ని మొదలు పెట్టాలని చెప్పి చేశారు. అది హైదరాబాద్ వేదికగా మరియు ఢిల్లీ వేదికగా కూడా జరిగిందని చెప్పి తెలుస్తా ఉంది. మొత్తం మీద ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ విజయ్ సక్సేనా అసలు ఈ కేసుపై మొత్తం కూడా విచారణ జరపాలి, బయటికి తీయాలని దాంతో ఈ కేసు పూర్వపరాలు మొత్తం కూడా బయటపడ్డాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కవిత కాబట్టే ఈరోజు రాజకీయంగా ఇన్ని రోజులు గడిపారని చెప్పి మరోవైపు రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ ఉంది. బీజేపీ బీఆర్ఎస్ ఈ కేసు విషయంలో డ్రామాలు ఆడుతున్నాయి, ప్రజలను తప్పుదో పట్టిస్తున్నాయని చెప్తా ఉంది. కానీ నిన్న ఈ అసిస్టెంట్ డైరెక్టర్ ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ జోగేందర్ స్పష్టంగా చెప్పాడు, మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, ఈ మనీ లాండరింగ్ ఆరోపణలు కూడా ఖచ్చితంగా ఉన్నాయి కాబట్టి ఒక 14 పేజీల సమాధానం ఇస్తూ ఆమెను అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. నిన్న అరెస్ట్ సందర్భంగా కూడా మా కవిత నివాసంలో భర్త అనిల్తో పాటు ఆమె కుమారుడు, అదేవిధంగా
మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావులు కూడా వీళ్ళు కవిత నివాసంలో ఉన్నారు. కేటీఆర్ కూడా ఈడీ అధికారితో వాగ్వివాదానికి దిగారు. ట్రాన్సిస్ట్ ఆర్డరు లేకుండా మీరు ఎలా అరెస్ట్ చేస్తారు అంటూ కూడా వాగ్వాదం దిగారు. అయితే నిన్న సుప్రీంకోర్టులో కూడా ఈ ఈడీ ఏదైతే కవితకు నోటీస్ ఇచ్చిందో నేను విచారణకు హాజరు కాలేను, నన్ను విచారించొద్దు అంటూ ఆమె సుప్రీంకోర్టుకు వెళ్ళింది ఈడీ పైన. ఆ ఈడీ విచారణ వైపు కొనసాగుతున్న సమయంలోనే సుప్రీంకోర్టులో కూడా విచారణ ఉన్నది. నిన్న మధ్యాహ్నం 1 గంట వరకు కూడా విచారణ జరిగి నెల 19కి కేసు వాయిదా పడింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే అసలు అనూహ్య రీతిలో ఒక్కసారిగా ఈడీ అధికారులు 12 మంది అధికారుల బృందం ఈరోజు కవిత నివాసానికి వచ్చి అక్కడ విచారణ చేసి సోదాలు చేసి ఎట్టకేలకు ఆమెను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. రాత్రి ఆమె సొంత వాహనంలోనే శంషాబాద్ ఎయిర్పోర్టుకు తరలించి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి తరలించారు. ప్రస్తుతం ఈడీ కార్యాలయంలో కవిత ఇంకా అక్కడే ఉన్నది. వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. మరి కాసేపట్లో రౌజ్ అవెన్యూ కోర్టుకు కూడా తరలిస్తారు. అయితే ఇంకో కీలక పరిణామం అని చెప్పి మనం జరిగిందని చెప్పి అనుకోవాలి. ఇప్పటికే ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి ఈ కేసులో అరెస్ట్ అయి దాదాపు ఏడాదికి పైగా మనీష్ సిసోడియా దాదాపు ఏడాదికి పైగా జైల్లో ఉన్నారు. మరోవైపు అరుణ్ రామచంద్ర పిల్లై, బుచ్చిబాబు, తర్వాత శరత్ రెడ్డి, మాగుంట రాఘవ వీళ్ళందరూ కూడా కేసులలో ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటూ అప్రూవర్ గా మారారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈరోజు ఢిల్లీ ముఖ్యమంత్రి ఆప్ అధినేత కేజ్రీవాల్ కూడా ఈ లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటూ ఈ రోజున్న పరిస్థితుల్లో మొత్తం కూడా ఈడీ విచారణకు రావాలంటూ ఎన్నిసార్లు నోటీస్ ఇచ్చినా కూడా రాకుంటే ఎట్టకేలకు కోర్టు న్యాయస్థానం మేరకు ఈ రోజు అటెండ్ కావాలని చెప్పి నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమైన రౌజ్ అవెన్యూ కోర్టుకు అటెండ్ అయ్యారు. అటెండ్ అయిన నేపథ్యంలోనే వెంటనే ఆయనకు రౌజ్ అవెన్యూ కోర్టు బెయిల్ కూడా మంజూరు చేసింది. 15,000 పూచీకత్తుతో బెయిల్ కూడా మంజూరు చేసిన తరఫున కవిత కేసు కూడా ఎటువైపు దారి తీస్తున్న పరిస్థితి కూడా ఒకటి చర్చ జరుగుతా ఉంది. ఎందుకంటే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గత 4-5 సార్లు ఈడీ విచారణకు రమ్మని ఈడీ నోటీసులు పంపినప్పటికీ కూడా ఎక్కడ కూడా అటెండ్ కాకుండా కేవలం ఆయన నోటీసులకు సమాధానం ఇస్తూ మాత్రమే సమయం గడిపారు. ఇవాళ ఎట్టకేలకు న్యాయస్థానం చెప్పిన దర్మిదా ఈరోజు ఆయన రౌజ్ అవెన్యూ కోర్టుకు హాజరైన వెంటనే రౌజ్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 15,000 రూపాయల పూచీకత్తుతో కూడా బెయిల్ మంజూరు చేసింది. కాబట్టి కవిత తరఫు న్యాయవాదులు కూడా ఖచ్చితంగా ఈడీ విచారణ ఒకవైపు కోర్టులో విచారణ జరుగుతుండగానే ఎలా అరెస్ట్ చేస్తారంటూ దానిపైన ఈడీ అధికారుల పైన కోర్టుకు వెళ్లే అవకాశం ఉంది. ఏం పరిణామాలు జరుగుతాయని మనం చూడాలి. ఆనంద్, ఓకేనా? మరి ఇప్పుడు మాజీ మంత్రి కేటీఆర్ కూడా ఢిల్లీకి వెళ్తున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. వారితో పాటు ఎవరెవరు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది? అయితే వాస్తవానికి రాత్రి కవితతో పాటు ప్రత్యేకంగా మాజీ మంత్రి కేటీఆర్, కవిత సోదరుడు కేటీఆర్ ఢిల్లీకి వెళ్లాల్సి ఉంది. అయితే ఇంకా వాళ్ళందరూ కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు న్యాయవాదులు కూడా ఎప్పటికప్పుడు ఫోన్లో సమాచారం అని తెలుసుకుంటున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ ఈ రోజు ఉదయమే ఢిల్లీకి చేరుకున్నారు కవితకు తోడుగా ఉండడానికి. అదేవిధంగా మధ్యాహ్నం కూడా కేటీఆర్ ఢిల్లీకి వెళ్తున్నారు. ఏదేమైనా సుప్రీంకోర్టు అక్కడ ఇప్పటికే ఈడీ కేసులో వాదిస్తున్న సుప్రీంకోర్టు న్యాయవాదులు నిన్న మధ్యాహ్నం నుంచి కూడా ఢిల్లీలో పరిణామాలపై ఎప్పటికప్పుడు వాకప్ చేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈ కేసు సంఘటన పైన నిన్న హరీష్ రావు, కేటీఆర్ హరీష్ రావుతో సంతోష్ తో పాటు పలువురు ముఖ్యులతో కూడా ఎప్పటికప్పుడు సంప్రదింపు జరపడం పరిణామాలు చూసాం. ప్రస్తుతం మాత్రం ఈడీ కార్యాలయంలో వైద్య పరీక్షలు పూర్తయి మరికాసేపట్లో రౌజ్ అవెన్యూ కోర్టుకు ఏమైనా తరలిస్తారు. తరలించిన తర్వాత పరిస్థితి ఈడీ వైపు విచారణ నిమిత్తం మాకు ఇంకా సరైన ఆధారాలు కావాలి, ఆమె దగ్గర సమాధానాలు కావాలని చెప్పి ఈడీ కస్టడీకి కోరే అవకాశం ఉంది. ఎన్ని రోజుల కస్టడీకి కోరుతారు, లేదు ఒకవేళ డైరెక్ట్ రిమాండ్కి తరలిస్తారా, లేదు సుప్రీంకోర్టులో మళ్ళీ కవిత పిటిషన్ వేస్తుంది కాబట్టి ఆ పిటిషన్ కోసం వెయిట్ చేస్తారా అనేది మాత్రం మనం చూడాలి. ఆనంద్, ఓకేనా? మరి ఇప్పుడే మనకు అందుతున్నటువంటి తాజా అప్డేట్ చూస్తే రౌజ్ అవెన్యూ కోర్టు పరిసరాల్లో పోలీసు బలగాలు అయితే మోహరించినట్టుగా మనకు తెలుస్తా ఉంది. మరి దేని దృష్టిలో పెట్టుకొని అంటే ఈ యొక్క అక్కడ ఏ పరిణామాలు చోటు చేసుకోవచ్చు అంటారు? అంటే ఒకవైపు ఢిల్లీలోని ఈడీ రౌజ్ అవెన్యూ కోర్టు వద్ద కానీ అటు ఈడీ కార్యాలయం వద్ద కూడా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎందుకంటే రౌజ్ అవెన్యూ కోర్టుకు కూడా కొద్దిసేపటి క్రితమే ఢిల్లీ సీఎం ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కూడా అటెండ్ అయ్యి వెంటనే బెయిల్ పైన ఆయన బెయిల్ మంజూరు కావడంతో మళ్ళీ బయటకు వచ్చారు. కాబట్టి ఇప్పుడు ఈడీ కార్యాలయం వద్ద ఎమ్మెల్సీ కలువకుంట కవిత అక్కడ ఈడీ కార్యాలయం ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర మాజీ సీఎం కూతురు కాబట్టి ఒక విఐపీ కేటగిరీ కింద ఆమెను పరిగణిస్తారు. కాబట్టి ఈడీ కార్యాలయంలో కవిత ఉంది. అక్కడ కూడా పోలీసులు పెద్ద ఎత్తున
బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈడీ కార్యాలయం నుంచి రౌజ్ అవన్నీ కోర్టుకు కూడా తీసుకెళ్లే సమయంలో కూడా ప్రత్యేక ఎస్కార్ట్ వాహనంతో ఆమెను తరలిస్తారు. కాబట్టి ఈడీ అధికారులు కనుక కస్టడీకి కోరితే ఎన్ని రోజుల కస్టడీకి కోరుతారు, న్యాయమూర్తి మెజిస్ట్రేట్ ముందు ఏం వాదన వినిపిస్తారు, తర్వాత కవిత తరపు న్యాయవాదులు కూడా ఏం వాదన వినిపిస్తారు అనేది మాత్రం జరగాల్సిన పరిస్థితి చూడాల్సిందే. థ్యాంక్ యూ రావు.